ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఇమ్మడి రవి. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు. వెబ్సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ ఉంది. ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు ఇమ్మడి రవి. దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకు సవాల్ చేశాడు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి అకౌంట్లో 3 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు పోలీసులు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా. శ్రవంతి, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. సో గత కొన్నేళ్లుగా పోలీసులకు దొరకకుండా ఇటు సినిమాలు పైరసీ చేస్తూ, అలాగే కొన్ని డిజిటల్ ఓటీటీలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా పైరసీ చేస్తూ ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పెడుతున్న ఈ వ్యక్తిని పోలీసులు పట్టుకోవడానికి చాలా ట్రై చేశారు. సో గతంలో ఇతర వెబ్సైట్లకు సంబంధించి అంటే పైరసీలు చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకున్నప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పినప్పుడు పోలీసులకే ఛాలెంజ్ విసిరాడు. సో మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి, ఇఫ్ యూ క్యాన్ క్యాచ్ మీ అంటూ కూడా పోలీసులకే సవాలు విసురుతూ దాంట్లో కొన్ని వాళ్ళ వెబ్సైట్లోనే చాలా వరకు పోస్టులు కూడా పెట్టారు. సో ఆ తర్వాత వివిధ వెబ్సైట్ల వాళ్ళని పట్టుకున్నారు. సో పైరసీ వాళ్ళని పట్టుకున్నారు. సో ఇతను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడనే విషయంలో పోలీసులు ఎన్ని రోజుల పాటు సెర్చ్ చేశారు. సో దీనిలో భాగంగా అతడు కరీబియన్ దీవుల్లో ఉంటూ ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్ని నడిపిస్తున్నాడు అంటూ కూడా గుర్తించారు. సో అక్కడికి వెళ్ళలేరు, కానీ అక్కడి నుంచి అతడు ఫ్రాన్స్కి వెళ్ళాడు. ఫ్రాన్స్ నుంచి రీసెంట్గా నిన్న హైదరాబాద్కి రావడంతో అతడు ఎక్కడున్నాడో గుర్తించి కూకట్పల్లిలో ఇమ్మడి రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో అతని అకౌంట్లో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలను కూడా ఫ్రీజ్ చేశారు. సో యాక్చువల్గా ఇతడు లాస్ట్ 6 to 7 ఇయర్స్గా ఐబొమ్మ అనే వెబ్సైట్ని నడుపుతున్నాడు. సో దీనిలో కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే పెడుతున్నాడు. అంటే తెలుగు సినిమాలకు సంబంధించి కొత్తగా రిలీజ్ అయ్యే మూవీలు ఒకటి, అలాగే వివిధ ఓటీటీల్లో వచ్చేటువంటి సినిమాలు, ఓటీటీలో రిలీజ్ అయిన వెబ్సైట్లో ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా పైరసీ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాడు. ఇటు పైరసీకి సంబంధించి చాలామంది ఏం చేస్తారు, క్యామ్కార్డర్స్, గతంలో మనం చూసినటువంటి వివిధ పైరసీ వెబ్సైట్ల వాళ్ళు ఏం చేశారంటే క్యామ్కార్డర్ ద్వారా రికార్డ్ చేసి దాన్ని క్లియర్గా చేసి దాన్ని అప్లోడ్ చేసేవారు. కానీ ఇతను మాత్రం అలా కాదు, డైరెక్టర్గా సినిమా ప్రొడ్యూసర్లు సినిమా అయిపోయిన తర్వాత దాన్ని డైరెక్ట్ లైవ్గా థియేటర్లకి పంపించడానికి ఆన్లైన్ ద్వారా పంపిస్తారు. సో ఆయా వెబ్సైటు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు సంబంధించిన వెబ్సైటర్నే ఇతను హ్యాక్ చేసి దానిలో నుంచి క్లియర్ క్వాలిటీతో ఉన్నటువంటి పూర్తి సినిమాను పూర్తిగా దాన్ని హ్యాక్ చేసి అందులో నుంచి పూర్తి సినిమాను తీసేసుకొని ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు. ఇక డిజిటల్గా కంటెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్లకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాటిని కూడా సర్వర్లో హ్యాక్ చేసి అందులో ఉన్న కంటెంట్ని తీసుకొని డైరెక్ట్గా ఐబొమ్మలో హ్యాక్ చేసేవాడు. ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా రకాలుగా, అంటే ఇప్పుడు ఇతను ఏంటంటే ఇప్పుడు ఐబొమ్మకు సంబంధించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాడు. సో దానిలో అన్ని అప్లోడ్ చేస్తాడు, డేటా అంతా ఉంటుంది. సో దాన్ని పోలీసులు పట్టుకొని దాన్ని తీసేసేలోపు ఇంకొకటి క్రియేట్ చేస్తాడు. సో ముందు మనకు వెబ్సైటు ఐబొమ్మ అని ఉంటుంది, లాస్ట్కి మాత్రం పేర్లు చేంజ్ చేస్తాడు. సో ఇది కేవలం ఇది ఇక్కడి నుంచి ఆపరేట్ చేసింది కాదు, అతని విపిఎన్ ద్వారా అతను యూజ్ చేస్తాడు. సో అతను ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నాడు ఏంటి తెలియకుండా పూర్తిగా డార్క్ వెబ్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తున్నారంటూ కూడా పోలీసులు గతంలోనే చెప్పారు. సో ఫైనల్లీ ఇన్ని రోజుల పాటు ఐబొమ్మకు సంబంధించి వ్యక్తిని పట్టుకోలేరు పోలీసులు అనుకున్న క్రమంలో ఇప్పుడైతే పట్టుకున్నారు. సో రీసెంట్గా మనం చూసాం, సివి ఆనంద్ హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు కూడా ఇటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అలాగే సినీ పెద్దలు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ తోటి దానిపైన ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేసి ఎవరెవరు పైరసీ చేస్తున్నారు, ఎలా పైరసీ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా వాళ్ళని పట్టుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. సో ఆ తర్వాత అదే టీం కంటిన్యూస్గా ఎఫర్ట్స్ తోటి అసలు ఐబొమ్మని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం, సో చాలా తమిళ్ రాక్స్ అట్లాంటివి చాలా వాటిని పట్టుకున్నాం, ఐబొమ్మని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం, ఇతను కేవలం తెలుగు కంటెంట్నే టార్గెట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాడు. సో తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలా వరకు దెబ్బ పడుతుంది. సో దీంతో సో ఎందుకు పట్టుకోలేకపోతున్నామని అదే టీం కంటిన్యూ చేస్తూ ఫైనల్గా అతడు ఎక్కడున్నాడో ట్రేస్ చేసి డార్క్ వెబ్ ద్వారా అతను ఇటు అప్లోడ్ చేస్తున్నా కూడా అతను కరీబియన్ నుంచి ఇదంతా కూడా మేనేజ్ చేస్తున్నాడు, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అని చూసి అతని కదలికను కనుక్కొని అక్కడి నుంచి అతను ఫ్రాన్స్కి వెళ్ళాడు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు, హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నాడని గుర్తించి అతన్ని మొత్తానికైతే అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి పోలీసులు చెప్పేది ఏంటంటే ఈ రోజు నుంచి ఇక నుంచి ఐబొమ్మలో మీకు కావాల్సిన తెలుగు కంటెంట్ అయితే దొరకదు, ఎట్లాంటి పైరసీ అయితే దొరకదని హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. శ్రవంతి.